2024లో రిజెక్ట్ అయిన మెర్సీ కిల్లింగ్ మరి 2026 సంవత్సరంలో దాన్ని సుప్రీంకోర్టు యాక్సెప్ట్ చేయడం చూస్తున్నాం. ఇది భారత చరిత్రలోనే మొదటిసారిగా చూడగలం కదా. మరి 13 సంవత్సరాల బాలుడు హరీష్ రాణా అనే వ్యక్తి 2013లో ఆయన చదువుతూ కాలు జారి 4 అంతస్తు నుంచి కింద పడిపోయినప్పుడు ఆయన బ్రెయిన్ చాలా దెబ్బతిని ఉన్నది. అప్పటి నుంచి ఇప్పుడు దాకా కోమాలోనే ఉండి ఉన్నాడు. పాపం తల్లిదండ్రుల యొక్క ఆశ చూడండి, ఇన్ని సంవత్సరాలు ఏదో ఒక రోజు దేవుడు నన్ను కరుణించి నా కుమారుని అందిస్తాడేమోనని కదా. చూడండి, వారు ఆశ్రయించిన పద్ధతిని భారతదేశం అంతయు బాధపడుతున్నది. జీవపు ఊట బైబిల్ ప్రకారం మనం చూసినట్లయితే దేవుడు సృష్టికర్త అయి ఉన్నాడు, ఆయనే జీవపు ఊట అయి ఉన్నాడు. మనం అందరము ఆయనను ఆశ్రయించాలి, ఆయన కొరకు మనం ప్రార్థించాలి, ఆయన కుటుంబం కొరకు ప్రార్థించాలి. ఆర్థికంగా ఎంత బాధపడుతున్నాడో, ఆయన కుమారుని కాపాడటకు ఆయన ఎంత శ్రమిస్తున్నాడో, ఎంత మనశ్శాంతి లేక ఆ కుటుంబం ఉండి ఉన్నదో వారందరి కొరకు మనం ప్రార్థించాలా. దేశమంతయు వారి కొరకు ప్రార్థించాలా. ప్రియుడా, యవనస్తురాల తల్లిదండ్రులారా, మనం అందరము ఆ వారి కుటుంబం కొరకు మనం ప్రార్థించాలా. హరీష్ రాణా మరి ఒకసారి ఈ లోకంలో సజీవంగా ఉండాలని మనము ప్రార్థించాలా. వారి కుటుంబము దేవుని యందు కాపుదల కొరకే మనం ప్రార్థించాలి.